మెయిన్ గోల్ గా చెప్పారు కానీ ఏదో స్వర్గానికి పోవాలండి, నరకానికి పోవాలండి ప్రత్యేకంగా అది దాన్ని పెద్దగా ఫోకస్ చేయలేదు ఆధ్యాత్మికతలో. అంటే మతంలో చేస్తారు, మతంలో ఏంటంటే ఈ లోకం కాదు వేరే లోకం, ఇంతకంటే గొప్ప లోకం వేరే ఎక్కడో ఉంది అని చెప్పేసి ఈ లోకంలో ఉండేటటువంటి దానిలో ఉండేటటువంటి కష్టాలన్నిటికీ కాంప్రమైజ్ అయిపోయి ఆ లోకం కోసం ఆశతో బ్రతుకు అనేటువంటి విధానాన్ని నేర్పిస్తారు. కానీ ఆధ్యాత్మికతలో ఇక్కడ ఉండగా ఎప్పుడు ఉండగా నువ్వు ఈ శరీరంతో మోక్షాన్ని పొందేటటువంటి విధానాన్ని ఆధ్యాత్మికత చెప్తుంది. ఎక్కడికో వెళ్ళి ఎక్కడికో వెళ్ళి సుఖాలు అనుభవించడం కాదు, నువ్వు ఇక్కడే సరిగ్గా ఎడవలేకపోయాము అక్కడే ఏడుస్తాం. ఇదే మాట వాడతారు గురువు గారు వివేకానంద. సో అందుకే అదే మాట వాడాను. అంటే మనం ఇక్కడే సరిగ్గా ఏమి చేసుకోలేకపోయాం, అంటే ఇక్కడే నువ్వు దీన్ని ఒక స్వర్గంగా క్రియేట్ చేసుకోలేకపోయి, ఇది నీ చేతిలో ఉంది. మనకు అందుకే కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందో తెలుసా అండి? కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఏంటి? కర్మ సిద్ధాంతం అంటే నీ యొక్క జీవితాన్ని నువ్వు నిర్మించుకుంటున్నావు. కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసినటువంటి పాపానికి నువ్వు బాధ్యుడివి, నీ యొక్క పుణ్యానికి నువ్వు బాధ్యుడివి. అంటే నీ యొక్క జీవితాన్ని నువ్వు నిర్మించుకుంటున్నావు. మనం కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ లో చేసేది ఏంటండి? మనం తీసుకున్నటువంటి డిసిషన్ల యొక్క కాన్సిక్వెన్సే కదా మన జీవితం అంతా కూడా. అంతే కదండి. ఇప్పుడు మనం ఏ డిసిషన్స్ అయితే తీసుకుంటున్నామో ఆ డిసిషన్స్ యొక్క ఫలితం ఏదైతే ఉందో అది మన జీవితంలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండగా మనం సుఖాన్ని అనుభవించలేము, ఇక్కడ ఉండగా ఈ జీవితాన్ని సుగమం చేసుకోలేము. కానీ ఎక్కడికో వెళ్ళి సుఖాన్ని అనుభవిస్తాం అనుకోవడం ఎలా కుదురుతుంది? కాబట్టి ఆ స్వర్గ నరకం గురించి మాట్లాడదు మనకు ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత నీ జీవితాన్ని దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనేటువంటిది చెప్తుందండి. అది మన భారతదేశంలో ఉండేటటువంటి గొప్ప. అందులో ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మిక స్వేచ్ఛ పూర్తిగా ఇచ్చినటువంటి దేశం భారతదేశం అండి. నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశం కూడా ఆధ్యాత్మిక స్వేచ్ఛను ఇంత పూర్తిగా ఇవ్వలేదు. ఆధ్యాత్మిక స్వేచ్ఛను పరిపూర్ణంగా ఇచ్చినటువంటి దేశం. నువ్వు ఏ సిద్ధాంతాన్నైనా ప్రతిపాదించడానికి, ఏ దేవుడి గురించి అయినా ప్రతిపాదించడానికి పరిపూర్ణమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేశం మన భారతదేశం. అది ఆధ్యాత్మిక మూలాలు కడగడం వల్ల వచ్చింది. కానీ మతంలో అలా కాదండి. మతంలో ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉండదు. మతంలో ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మికత స్వేచ్ఛ ఉండకపోగా, అంటే ఇదే విషయాన్ని నమ్మాలి, నువ్వు నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఈ దేవుణ్ణి నమ్మాలి, లేకపోతే ఈ సిద్ధాంతాన్ని నమ్మాలి అనేటువంటి నమ్మకాల మీద ఆధారపడుతుంది. కానీ ఆధ్యాత్మిక స్వేచ్ఛ నువ్వు సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేయి, నువ్వు ఒకసారి సెర్చ్ చేయి, రీసెర్చ్ చేయి, చేసిన తర్వాత నీకు కరెక్ట్ అనిపిస్తే, నీ లాజికల్ సెన్స్ కి కనెక్ట్ అయితే, నీకు అది ఖచ్చితంగా నీ జీవితానికి ఉపయోగపడుతుంది అనుకుంటే ప్రొసీడ్. అలా చెబుతుంది. ఆధ్యాత్మికత చాలా లాజికల్ రీజన్ గా వెళుతుంది. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మికత అనేటువంటి అది హేతువాదానికి చాలా దగ్గర ఉంటుందని చెప్పడానికి కారణం ఇదే. అంటే హేతువాదం కూడా ఏంటంటే నిజమైనటువంటి హేతువాదం అంటే మీరు ఇప్పుడు ఉండేటటువంటి హేతువాదంతో పోల్చకండి దయచేసి. ఇప్పుడు ఉండేటటువంటి హేతువాదం ఏంటంటే వాళ్ళకు అంటే పక్షపాతం అనేటువంటిది ఉంటుంది. నేను ఎలాగైనా దీన్ని వ్యతిరేకించాలి, అదొక్కటే వాళ్ళు మైండ్ లో పెట్టుకొని వాళ్ళు మాట్లాడితే అది హేతువాదం కాదు. ఎలాగైనా యథార్థాన్ని యథార్థంగా స్వీకరించేటటువంటి తత్వం ఎవరికైతే ఉంటుందో వాడు హేతువాది అంటాం. అది నిజంగా లాజికల్ గా కరెక్ట్ గా ఉంది, అప్పుడు దాన్ని స్వీకరించేటటువంటి తత్వము ఉండాలి. వాడి సిద్ధాంతం అంటే వాడి యొక్క అభిప్రాయాన్ని మార్చుకునేటటువంటి తత్వం ఉండాలి, దాన్ని హేతువాదం అంటారు. కాబట్టి ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఇక్కడ ఉంది, అక్కడ లేదు మతంలో. అక్కడ హేతువాదం, అందుకే ఆధ్యాత్మికతలో హేతువాదం అనేటువంటిది పనిచేస్తుంది, మతంలో హేతువాదం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది జరగలేదు. అందున భారతదేశంలో మతం స్థాపించడానికి ప్రయత్నం ఎప్పుడు జరగలేదండి. ఏదో ఒక మతాన్ని, అంటే ఇతర దేశాల వాళ్ళు దాడులకు వచ్చిన తర్వాత ఇక్కడ మతం అనేటువంటి పదం ఉపయోగించడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఋషులు అనేటువంటి వారు గమనించండి, వారి ప్రతిపాదనలు వాళ్ళు చేశారే తప్ప వాళ్ళు ప్రశ్నించేటటువంటి అధికారం కూడా పూర్తిగా ఇవ్వబడింది. ఎన్నో ప్రశ్నలు. అందుకే మీరు చూడండి భగవద్గీతలో కానీ, మీరు రామాయణంలో కానీ, భాగవతంలో కానీ, ఉపనిషత్తుల్లో చూస్తే ఇక ప్రశ్నలు. ఎక్కడ చూసినా కానీ ఇక ప్రశ్నించడమే. ఏది జరిగినా, ఏది కనిపించినా కానీ దీన్ని ప్రశ్నించడమే. గురువు గారు కదా, ఏమనుకుంటారో, అయ్యో అంత చెప్పారు కదా సిద్ధాంతాలు అనేటువంటిది ఏదీ లేదు. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, వ్యాస భగవాను యొక్క శిష్యుడు జైమిని మహర్షి. వ్యాస భగవాను యొక్క శిష్యుడు జైమిని మహర్షి ఇంకో శిష్యుడు ఉన్నాడు. అయితే వ్యాస భగవానుడు గొప్పవాడు కదా, గురువు గారు కదా అని చెప్పి ఆయన బ్రహ్మసూత్రాలు రాశారు. అప్పటికి ఉత్తర మీమాంస బ్రహ్మసూత్రాలు రాశారు. అంటే అందులో ఏంటంటే బ్రహ్మసూత్రాలు ప్రధానంగా బ్రహ్మ ఉన్నాడు, ఆ బ్రహ్మమును తెలుసుకోవడమే జీవితం యొక్క పరమార్థము అని చెప్పి సదాతో బ్రహ్మ జిజ్ఞాస అని ప్రారంభమవుతుంది ఉపనిషత్తు. అంటే ఆయన ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశాడు. కానీ జైమినికి ఇది మింగుడు పడలేదు, జైమినికి ఇది నచ్చలేదు. అప్పుడు గురువు గారిని గౌరవ భావంతో తిరస్కరించాడు. నాకు ఈ సిద్ధాంతం నచ్చలేదు గురుగారు,
ఆ సిద్ధాంతం నచ్చలేదని చెప్పి ఆయనతో ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశాడు. చాలా గొప్పనైనటువంటి విషయం మన భారతదేశం. అంటే గురుగారు చెప్పిందల్లా తలాడించాలని భారతదేశంలో ఎప్పుడు చెప్పలేదు. గురువు గారు చెప్పినటువంటి దాన్ని కూడా మీ లాజికల్ సెన్స్ కనెక్ట్ అవ్వకపోతే దాన్ని ప్రశ్నించవచ్చు, మీ అభిప్రాయాల్ని వ్యక్తపరచవచ్చు. గురువు గారు గొప్పవారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్క విషయాన్ని అంగీకరించవలసినటువంటి అవసరం లేదు. ఆ గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని తిరస్కరించేటటువంటి అవకాశం కూడా ఉంది. జైమిని మహర్షి ఏమన్నాడు? అధాతో ధర్మ జిజ్ఞాస అధాతో కర్మ జిజ్ఞాస అని. అంటే కర్మనే ప్రధానము, ఆ బ్రహ్మ ఇదంతా ఏం లేదు. కర్మయో మనకు పుణ్యం చేస్తే సుఖము, పాపం చేస్తే దుఃఖము ఇస్తుంది. ఇలా కర్మ సిద్ధాంతాన్ని మొట్టమొదటి ప్రతిపాదించినటువంటి వ్యక్తి జైమిని మహర్షి. అంటే మీరు ఆలోచన చేస్తే వ్యాసుడు చెప్పినటువంటి సిద్ధాంతాలకు జైమిని మహర్షి వ్యతిరేకంగా చెప్పాడు. పూర్తిగా వ్యతిరేకం. బ్రహ్మ ఉన్నాడు అన్నాడు, బ్రహ్మ లేడు అన్నాడు జైమిని మహర్షి. అయినా కానీ వాళ్ళిద్దరూ ఒక దగ్గరే ఉండి ఒక విధంగానే ఉన్నారు. ఆయన జైమిని మహర్షి చక్కగా యజుర్వేదాన్ని ప్రతిపాదన చేశాడు, చాలా ప్రచారం కూడా చేశారు. అంటే విచిత్రంగా ఆలోచన చేయండి, భారతదేశంలో నీ అభిప్రాయాల్ని పూర్తిగా గురువు గారికి వ్యతిరేకంగా కూడా ప్రతిపాదన చేసేటటువంటి అవకాశం మనకు భారతదేశంలో ఇచ్చింది. ఇంకెందుకు గౌతమ మహర్షి కూడా దీన్ని తిరస్కరించారంటే, బ్రహ్మ సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని గౌతమ మహర్షి కూడా న్యాయ వైశేషికల్లో దాన్ని ఖండించాడు. అసలు ఉన్నటువంటిది మ్యాటరే. అంటే న్యాయ వైశేషికాల్లో చెప్తారన్నట్టు. అంటే మ్యాటర్ మనకు కనిపించేటటువంటి రియాలిటీ ఏదైతే ఉందో పరమాణువు అనేటువంటిది ఈ సృష్టి మొత్తం ఏర్పడడానికి కారణము. పరమాణు ఏక అఖిలం నానా స్ఫురత్నామభిర్ అని చెప్పేసి ఆయన అక్కడ ప్రతిపాదన చేయడం. అంటే పరమాణువు ఉన్నది ఒకటే, అదే ఈ అనేక విధాలుగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు శరీరంగా కనిపిస్తున్నటువంటిది పరమాణు. అంటే పరమాణువుల యొక్క సమూహం ఏదైతే ఉందో అదే మనకు శరీరంగా కనిపిస్తుంది. పరమాణువుల యొక్క సమూహమే మనకు ఒక టేబుల్ గా కనిపిస్తుంది. పరమాణువుల యొక్క సమూహమే ఫోన్ గా కనిపిస్తుంది. అన్ని కూడా పరమాణువుల యొక్క సమూహమే, కాకపోతే దాని యొక్క స్ట్రక్చర్ లో తేడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి మనకు గౌతముడు, తర్వాత కణాదుడు అని వైశేషిక దర్శనాన్ని కూడా రాయడం జరిగింది. ఇలా మనకు ఇందులో కూడా మనకు బ్రహ్మ అనేటువంటి సిద్ధాంతం రాదండి. అంటే వ్యాస భగవాను వ్యతిరేకించినట్టే. కాబట్టి ఇలా వ్యతిరేకించినప్పటికీ కూడా వాళ్ళందరూ కలిసి ఉండే సిద్ధాంతపరమైనటువంటి భేదాలు ఉండవచ్చు, విభిన్నమైనటువంటి భాషలు ఉండవచ్చు, విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు ఉండవచ్చు. కానీ ఈ భారతదేశంలో నా సిద్ధాంతాన్ని అంగీకరించలేదు కాబట్టి మారణ హోమాలు చేయాలి, ఎవరినో చంపేయాలి అనేటువంటిది ఈ దేశంలో జరగలేదు. అది మనము చాలా గొప్పనైనటువంటి అచీవ్మెంట్ గా చెప్పవచ్చు. ఇప్పుడు భారతదేశంలోనే కాదు, ప్రపంచాల్లో కూడా ఇది చాలా గొప్పనైనటువంటి ప్రపంచ దేశాలు కూడా ఇది కావాలి. ఇటువంటి సామరస్యం సౌమనస్యం గనక వచ్చింది అంటే అప్పుడు ప్రపంచమంతా కూడా శాంతిగా ఉంటుంది. ప్రపంచ శాంతి ఎలా వస్తుంది? ఎవరు దేన్ని ఏ సిద్ధాంతమైనా కానీ దాన్ని అంగీకరించి వాళ్ళలో ఉండేటటువంటి విషయాన్ని కూలంకషంగా లాజికల్ గా చర్చ చేసినప్పుడు, డిస్కషన్ చేసినప్పుడు మాత్రమే గొప్పనైనటువంటి దేశంగా, గొప్పనైనటువంటి ప్రపంచంగా ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. అంటే సిద్ధాంతపరమైనటువంటి భేదాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా విడిపోవాలి, లేకపోతే మారణ హోమాలు చేసుకోవాలి, వాళ్ళని చంపేయాలి అనేటువంటి భావన మనకు గోల్డెన్ పీరియడ్ లో రాలేదండి. 600 AD వరకు నేను చెప్తున్నటువంటి ఆధ్యాత్మికత కూడా 600 AD వరకు. అయితే మనకు ఇలా రాకపోవడానికి అసలు కారణం ఏంటి అని ఆలోచన చేస్తే ఒకటండి, అది ఆధ్యాత్మిక వారసత్వం. మనకు పూర్వుల నుంచి వస్తున్నటువంటి ఆధ్యాత్మిక వారసత్వం ఏదైతే ఉందో ఆ ఆధ్యాత్మిక వారసత్వం మనం కానీ ఇప్పుడు గమనించండి, ఇతర దేశాల్లో కనుక మీరు గమనిస్తే ఒక 2 రకాలైనటువంటి కలర్స్ ఉంటే విడిపోయారు, 2 రకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు ఉంటే విడిపోయారు, 2 రకాలైనటువంటి భావజాలం ఉంటే విడిపోయారు, 2 రకాలైనటువంటి సంస్కృతులు ఉంటే విడిపోయారు, 2 రకాల నాగరికతలు ఉంటే విడిపోయారు. కానీ ఈ భారతదేశంలో భిన్న సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా మనం కలిసి ఉన్నాము. కారణం ఏంటి అంటే అది ఒక ఆధ్యాత్మిక వారసత్వమే. ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనం మరచిపోతున్నాం. ఆ కారణం చేత మనం భారతదేశాన్ని మన భారతదేశంలో ఉండేటటువంటి ఆ ఆధ్యాత్మిక భావజాలాన్ని మన తరానికి అందించడంలో మరచిపోతున్నాం. కాబట్టి వాళ్ళు ఇప్పుడు అంటే విడిపోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే భిన్న సాంప్రదాయాలుగా వీళ్ళు ఒకరిని ఒకరు మెచ్చకపోవడం, ఇంకొకరి యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడం, ఇవన్నీ ఎలా పెరుగుతుందంటే ఆ ఆధ్యాత్మిక మూల వారసత్వాన్ని మనము అందించలేకపోతున్నాం. ఈ తరానికి, తరువాతి తరాలకు అందించలేకపోతున్నాం. ఆ కారణం చేత ఇప్పుడు ఇంతగా విడిపోవడం అనేటువంటిది, విడివిడిగా చూడడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే మనకు వివేకానంద ఒక మాట అంటారు, భారతదేశంలో ఉండేటటువంటి ప్రజల యొక్క అన్ని రకాలైనటువంటి సమస్యలకు
సమస్యల్ని తీర్చాలంటే మీరు ఏదో గొప్ప గొప్ప విషయాలు చేయవలసినటువంటి అవసరం లేదు. భారతదేశంలో ఉండేటటువంటి ప్రజల యొక్క అన్ని సమస్యలను తీర్చగలిగేటటువంటి విద్య ఒక్క ఆధ్యాత్మిక విద్యే. వాళ్ళు మరిచిపోయినటువంటి ఆధ్యాత్మిక వారసత్వ సంపదను గనక వాళ్ళకొక్కసారి గుర్తు చేయండి, వాళ్ళకొక్కసారి గుర్తు చేసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మించండి, దేశం దానంతట అదే బాగుపడుతుంది అంటారు. ఇది వివేకానంద మాట అండి. ఒక్కసారి భారతదేశంలో ఉండేటటువంటి సమస్య, భారతీయ ప్రజల యొక్క సమస్యలన్నిటిని కూడా తీర్చాలి అంటే వాళ్ళకొక్కసారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని గుర్తు చేసి ఆ ఆధ్యాత్మిక వారసత్వం వల్ల వచ్చేటటువంటి ఆ వ్యక్తిత్వాన్ని గనక మనం నిర్మాణం చెయ్యగలిగితే అప్పుడు భారతదేశం తనంతట తానే బాగుపడదు. ఎందుకంటే ఆధ్యాత్మికతలో ఆ లక్షణం ఉంటుందండి. అంటే భారతదేశంలో ఉండేటటువంటి ఆధ్యాత్మికతలో ఏంటంటే ఆ సమానత్వము, సౌభ్రాతృత్వం అనేటువంటిది ఆటోమేటిక్ గా వచ్చేటట్టుగా మనకు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అందుకే అనిబిసెంట్ కూడా అన్న మాట ఏంటంటే ఆధ్యాత్మిక వారసత్వ పరంపరను కొనసాగించినంత వరకే భారతదేశానికి ఎవరు కూడా నాశనం చేయరు. భారతదేశాన్ని నాశనం చెయ్యాలి అంటే ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఉండేటటువంటి ఆధ్యాత్మిక సంపదను, దానిపైన నెగటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేయగలిగితే, నకారాత్మక భావాన్ని క్రియేట్ చేయగలిగితే భారతదేశాన్ని నాశనం చేయడం సులభమవుతుంది అని చెప్పేసి అనిబిసెంట్. కాబట్టి ఆ భారతీయులు వాళ్ళ యొక్క ఆధ్యాత్మికతను విడిచిపెడితే ఇంకా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత అంటూ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క దేశానికి ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. కానీ మన భారతదేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే మన ఆధ్యాత్మికత మన ప్రత్యేకత. ఏ ప్రపంచంలో కూడా లేనటువంటి ఆ ఆధ్యాత్మికత అనేటువంటిది మన భారతదేశం యొక్క ప్రత్యేకత. అందున ఈ తరానికి చాలా అవసరం అండి, ఏదో ఇంతకు ముందుకు తరాలకు కాదు. అందుకే మనకు సామాజిక శాస్త్రవేత్తలు ఉంటారు. సామాజిక శాస్త్రవేత్తలు అంటే ఆ సమాజం పైన ఆ సెంచరీలో ఏ విషయాన్ని అయితే ప్రభావం చూపిస్తాయో దానికి ఆ సెంచరీ అనేటువంటి పేరు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పుడు 18th సెంచరీ ఆ సమయంలో తీసుకున్నారు అనుకోండి, అప్పుడు సైన్స్ అనేటువంటిది అప్పుడే ఎవాల్వ్ అవుతుంది. అంటే సైన్స్ మీద కాస్త కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పెరిగింది, కాబట్టి దాన్ని సెంచరీ ఆఫ్ సైన్స్ ఎవల్యూషన్ అన్నారు. అలాగే 19th సెంచరీ, 20th సెంచరీ వీటిని ఏమన్నారంటే ద సెంచరీ ఆఫ్ ఐడియాలజీ అన్నారు. అంటే కమ్యూనిజం అని, హ్యూమనిజం అని, ఫెమినిజం అని ఇలా అనేకమైనటువంటి ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఐడియాలజీస్ వాటిపైన సమాజం పైన ఎక్కువగా ప్రభావం చూపించాయి. అలా సమాజం పైన ఎక్కువగా ఈ ఐడియాలజీస్ అనేటువంటి ప్రభావం చూపించాయి కాబట్టి దాన్ని మనకు సెంచరీ ఆఫ్ ఐడియాలజీ అన్నాం. కానీ ఈ 21st సెంచరీకి ఏం పేరెట్టారో తెలుసా అండి? వీళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే సెంచరీ ఆఫ్ రిలీజియన్ అని పేరు పెట్టారండి. అంటే ఇప్పుడు రిలీజియన్ మీద చాలా చర్చ జరుగుతుంది. మనకు తెలిసినా తెలియకపోయినా ఇప్పుడు మనలో కూడా చాలా మంది చర్చ చేస్తూ ఉంటాం. అంటే సమాజం మీద ఎక్కువగా ప్రభావం చూపించింది. అంటే ఇంతకు ముందుకు ఏంటంటే సర్వైవలే కష్టంగా ఉండేది, ఇప్పుడు సర్వైవల్ కి కాస్త మనం సెట్ అయిపోయాం అంతా కూడా. అంటే మనకు తినడానికి తిండి ఇటువంటివన్నీ దొరుకుతూ ఉన్నాయి, కంఫర్ట్స్ అన్ని దొరుకుతూ ఉన్నాయి. ఇది మనకు ఉన్నటువంటిది ఫస్ట్ జనరేషన్ ఇలా దొరికేటటువంటి విషయం అనేటువంటిది. అయితే దీన్ని సెంచరీ ఆఫ్ రిలీజియన్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే రిలీజియన్ అనేటువంటి దాని మీద అంటే ఇప్పుడు వాళ్ళకు కంఫర్ట్స్ వచ్చేసాయండి, సుఖాలు వచ్చేసాయి. కాకపోతే ఆ తర్వాత ఏంటి, నీకు సుఖాలు వచ్చేసాయి, తర్వాత మనకు ఆనందం అనేటువంటిది కాదు. ఇప్పుడు అన్ని మనం ఏమనుకుంటామంటే మన దగ్గర కనుక అన్ని ఉంటే సుఖంగా ఉంటాం, మనకు లేనిది ఏదైనా చూసుకొని అది దొరికితే సుఖంగా ఉంటుంది అనుకుంటాం. మనం ఆలోచన చేయండి, మీరు మనకి ఏదైనా లేదనుకోండి, ధనం లేదనుకోండి, ధనం ఉంటే సుఖంగా ఉంటాం అనుకుంటాం. జాబ్ లేదనుకోండి, జాబ్ ఉంటే సుఖంగా ఉంటాం అనుకుంటాం. పెళ్లి కాలేదు, పెళ్లి అయితే సుఖంగా ఉంటాం అనుకుంటాం. కానీ నిజంగా అవి జరిగిన తర్వాత అందరూ సుఖంగా ఉంటున్నారా? కొన్ని లక్షల మందికి డబ్బులు ఉన్నాయి, సుఖంగా ఉన్నారా? అంటే సుఖం అనేటువంటిది మన యొక్క గోల్ కాదు. ఆ సుఖం తర్వాత కూడా వెతికేటటువంటిది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ వెతుకులాట అనేటువంటిది ఎక్కువగా ప్రారంభమైనటువంటిది ఇప్పుడే. కాబట్టి వాళ్ళకు దొరికినటువంటి అంటే ఒక శాంతి అనేటువంటిది కావాలి, మనసు యొక్క వీటి గురించి స్టడీ చేయాలి, శరీరం గురించి స్టడీ చేయాలి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మళ్ళీ ఆధ్యాత్మికతకు రావాలి. వాళ్ళకు దొరికేటటువంటిది అక్కడ రిలీజియన్, కాబట్టి ఆ రిలీజియన్ కి వెళుతున్నారు. తర్వాత వాళ్ళు తెలుసుకొని భారతదేశానికి వస్తున్నారు ఈ ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవడానికి. అందులో ఈ సందర్భంలో యువతందరూ కూడా దీనికోసం పరితపిస్తున్నారు. నిజంగా చెప్పండి, ఈ సెంచరీలో మీరు చూస్తే ఆధ్యాత్మికత యువతలో కూడా పెరిగింది, గట్టిగా మాట్లాడంటే. కాకపోతే మనము వాళ్ళు మూఢత్వాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. యువతలో ఆధ్యాత్మికత జిజ్ఞాస పెరిగింది, కానీ నువ్వు మూఢత్వాన్ని చెబితే వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేదు. మూఢత్వంగా ఇది నమ్ము, ఇలాగే ఉండు అంటే చెప్తే ఏదో కమాండ్మెంట్స్ అంటారు చూసారు, ఆ కమాండ్మెంట్స్ ఇస్తే వాళ్ళకు నమ్మడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. రీజనబుల్ గా, లాజికల్ గా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అప్పుడు వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వాళ్ళు నమ్ముతారు.
అంతే తప్ప మీరు ఇది నమ్ము, ఇలాగే ఉండు అంటే ఏదో సిద్ధాంతాలు, సాంప్రదాయాలు, ఆచారాలు మీరు ఫోర్స్ఫుల్ గా నేను చేపిస్తాను అంటే అది వాళ్ళు నమ్మడానికి సిద్ధంగా లేదు. మీ ముందు ఏదో అలా ప్రవర్తన చేస్తే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మర్చిపోతున్నారు. అంటే దాని యొక్క ఆవశ్యకత ఏంటి, దాని యొక్క లాజిక్ ఏంటి, ఎందుకు అలా చేయాలి అనేటువంటి విషయాన్ని మీరు లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మనము ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే రిలీజియన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మిగతా విషయాల నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ రిలీజియన్ నుంచి ఒక లాజికల్ సెన్స్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సమయంలో భారతీయులు గనక ఉత్తిష్టత జాగ్రత్త అని మనకు ఉపనిషత్తు చెప్పినట్టుగా ఒక్కసారి మనందరం కూడా జాగృతమై భారతదేశంలో ఉండేటటువంటి ఆధ్యాత్మికతను లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ప్రపంచం అంతా ఈ భారతదేశం వైపే చూస్తుంది. ఈ భారతదేశం విశ్వగురు స్థానాన్ని ఆక్రమించడానికి ఒక అవకాశం ఏంటంటే ఆధ్యాత్మికత అనేటువంటిది. కాబట్టి ఈ సమాజము యాక్సెప్ట్ చేసేటటువంటి విధంగా, ఈ సమాజం యాక్సెప్ట్ చేసేటటువంటి విధంగా గనక మనము ఈ ఆధ్యాత్మికత అందించగలిగేటటువంటి శక్తి ఒక్క భారతదేశానికి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఇంకెక్కడా కూడా లాజికల్ అనేటువంటిది, ఎందుకంటే తర్కశాస్త్రం అనేటువంటిది పుట్టింది ఇక్కడే. తర్కశాస్త్రము పూర్వము ఎక్కడా లేదు. అంటే 18th సెంచరీ తర్వాత మిగతా చోట్ల కూడా కొంచెం లాజికల్ గా ఆలోచించడం అనేటువంటిది ప్రారంభం చేసేనాం, కానీ తర్కశాస్త్రం ఎప్పటి నుంచో 10,000 BC అని చెప్పాను చూసారా, అప్పటి నుంచి ఉన్నటువంటి తర్కశాస్త్రం ఒక్క భారతదేశంలోనే. తర్కశాస్త్రం అంటే లాజికల్ రీజనింగ్, ఆ లాజికల్ రీజనింగ్ లో చెప్పగలిగినటువంటి ఒక భారతదేశమే. కాబట్టి అలా ఆలోచించి వాళ్ళకులో ఉండేటటువంటి ఆ స్వతంత్ర భావాలకు వాళ్ళ యొక్క లాజికల్ కి తగ్గినట్టుగా చెప్పగలిగినటువంటి దేశం ఒక్క భారతదేశమే. ప్రశ్నించే స్వేచ్ఛ భారతదేశానిదే. కాబట్టి అలా మనము భారతదేశంలో ఉండేటటువంటి ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తే అప్పుడు చాలా గొప్ప ఆధ్యాత్మికత అనగానే మళ్ళీ కొంతమంది అనుకుంటారంటే ఎలా అంటే ఆధ్యాత్మికతలోకి రాగానే ఏదో భీరువులా చాలా నీరసంగా అయిపోయి ఏదో ఇక మొత్తం అన్ని విడిచిపెట్టేసి ప్రపంచంతో సంబంధం లేకుండా అయిపోతారు అనేటువంటి ఒక భావన ఉంది. మనకు వేదం చెబుతుంది, నాయమాత్మ బలహీనేన లభ్య అంటుంది. బలహీనుడికి ఆత్మ విద్య అనేటువంటిది దొరకదు. బలహీనుడైనటువంటి వాడు కాదు కావలసింది చాలా ధైర్యం కలిగినటువంటి వారు కావాలి. అందుకే మనకు వివేకానంద క్లైభ్యమాస్పగమపార్థ శ్రీకృష్ణ భగవద్గీతలో మొట్టమొదటి అదే అంటారు. దీన్ని వివేకానంద వారు ఎప్పుడు ఉపయోగిస్తూ ఉన్నారు. క్లైభ్యమాస్పగమపార్థ నైతత్వజ్ఞుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్కువ ఉద్దిష్ట పరంతప అన్నాడు. అంటే అక్కడ ఉండేటటువంటి హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు. హృదయ దౌర్బల్యం అంటే హృదయము చాలా నీరసంగా ఏదో ఏమీ సాధించలేను, నేనేమీ చెయ్యలేను అనేటువంటి ఒక నీరస తత్వాన్ని విడిచిపెట్టి మనము బయటపడి బలవంతులకు, ఒక ధీరుడికి మాత్రమే ఆత్మ విద్య అనేటువంటిది, అంటే ధైర్యం కలిగినటువంటి వాడికి ఆత్మ విద్య. అంతే తప్ప ఏదో బీరువుగా మొత్తం ఏదో నీరసంగా కొంతమంది అడుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు చాలా నీరసంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎప్పుడు కూర్చొని ఏదో ఇలా నీరసంగా కూర్చొని ఉంటే ఏంటండి ఇలా అయిపోయారు అంటే, ఈ మధ్య ఆధ్యాత్మికతలో దిగానండి అందుకే ఇలా అయిపోయాను అంటున్నారు. ఏమని చెప్పాలి? ఆధ్యాత్మికతలో ఉంటూ ఉత్సాహం పెరగాలి. మీరు చేసేటటువంటి పనిని ఇంకా గొప్పగా చేసేటటువంటి స్థితి పెరగాలి. కానీ ఏమీ చేయనటువంటి ఒక నీరసంగా తయారైపోయి నేను ఆధ్యాత్మికతలో ఉన్నా అంటే అది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అనేటువంటిది నీకు ఉండేటటువంటి ఫుల్లెస్ట్ కేపబిలిటీ, అంటే నీకు ఉండేటటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తిని ఉపయోగించుకోవడానికి ఇచ్చినటువంటిది నీకు ఆధ్యాత్మికత తప్ప, అంటే నువ్వు చేసేటటువంటి పనిని ఇంకా బాగా చేయడానికి, ఇంకా ఉన్నతంగా చేయడానికి నీకు ఉపయోగపడేటటువంటిది ఆధ్యాత్మికత తప్ప ఏదో బాగా నీరసపడిపోవడానికి, అన్ని ఆశావాదాన్ని విడిచిపెట్టుకోవడానికి, నిరాశావాదంలోకి దిగడానికి నీకు ఆధ్యాత్మికత కాదు. అది జీవితంలో ఫెయిల్ అయ్యేటటువంటి వాళ్ళు చేసేటటువంటి పని. జీవితంలో కష్టాలు వచ్చినా ఏది వచ్చినా కానీ ఆనందంగా అనుభవించగలిగేటటువంటి స్థితి ఒక ఆధ్యాత్మికతలోనే ఉంటుంది. ఎందుకంటే ఆధ్యాత్మికతలో నీకు అనుభవం అనేటువంటిది ముఖ్యం. ఎక్స్పీరియన్స్ అంటే మనకు అనుభవం అనేటువంటిది ముఖ్యం. మీరు ఒకసారి ఆలోచన చేయండి, నేను ఒక్క మాట చెప్తాను. ఆ అనుభవం అనేటువంటిది ఎక్కడుందండి? మీరు ఆలోచన చేయండి, అనుభవం అనేటువంటిది ఎక్కడుంది? మీకు బయటి ప్రపంచంలో లేదు అనుభవం అనేటువంటిది, అన్ని ఇక్కడ అనుభవిస్తున్నావు. మీరు ఆలోచన చేయండి, ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఎక్కడుంది? ఈ బాడీ అనేటువంటి టూల్ ఒక్కటే నీ చేతిలో ఉంది. నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వడమే ఆధ్యాత్మికత అన్నాం, అంటే నీ యొక్క అనుభవమే అన్నాం. ఈ ఆధ్యాత్మికత ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే నీకు ఉండేటటువంటి ఒకే ఒక్క టూల్, ఇంకొక టూల్ లేదు నీకు. అంటే ఈ శరీరమే. ఈ శరీరము, ఈ మనస్సు ఇవేవైతే ఉన్నాయో నీ కంట్రోల్లో ఉన్నాయి, నీకు ఎక్స్పీరియన్స్ లో ఉన్నాయి. అంతే కదండి. నీ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా నీకు ఎక్స్పీరియన్స్ లో ఉన్నాయి. నీ మనస్సు అనేటువంటి నీ ఎక్స్పీరియన్స్ లో ఉంది. నీ పక్కనోడి మనసులో నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వలేవు. నీ పక్కనోడి మనసులో ఏమనుకుంటుంది నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వలేవు. నీ మనస్సులో ఏమనుకుంటుంది మాత్రమే నీ ఎక్స్పీరియన్స్ లో ఉంది. బయట ఏదైనా సరే, ఇప్పుడు ఎన్ఎల్పి ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా అన్ని కూడా ఈ ఆధ్యాత్మికతలో లయమైపోతాయనడానికి కారణం ఇది.
బయట ఎన్ని విషయాలు జరిగినా దీన్ని గనక నీకు ఎలా మెయింటైన్ చేయాలో తెలిస్తే నిన్ను ఏది కూడా బాధించలేదు. మీకు అర్థమవుతుందండి? నీ ఎక్స్పీరియన్స్ నువ్వు కంట్రోల్ చేసుకుంటే, అంటే నీ అనుభవాన్ని, ఇప్పుడు బయట ఏ విషయం జరిగి, ఇప్పుడు ఒక సెలయేరును చూసి ఆనందించావు అనుకుందాం. ఒక దగ్గరికి వెళ్ళి ఒక సెలయేరును చూసావు, లేకపోతే ఒక సముద్రాన్ని చూసావు, ఒక ఆనందానికి లోనయ్యావు. అలా ఆనందానికి లోనైనప్పుడు నీలో ఆ సెలయేరును చూసింది ఏమిటి? నీ శరీరం, నీ బాడీ. తర్వాత దాన్ని ఆనందించింది ఏమిటి? నీ మనస్సు. అంటే అది కూడా నీ ఎక్స్పీరియన్స్. ఆ బయట లేదు ఆనందం, సెలయేరులో లేదు ఆనందం. మీకు అర్థమవుతుందా? సెలయేరులో లేదు ఆనందం. ఆనందం అనేటువంటిది నీ యొక్క శరీరంలో, నీ మనస్సులోనే ఉంది. మీరు ఒక వాసన చూసినప్పుడు ఆనందాన్ని పొందారు. వాసన చూసినప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది నీ మనస్సులో ఉంది, బయట లేదు ఆనందం. మనం ఏం చేస్తామంటే బయట అంటే మన యొక్క కష్టాలకు, కానీ ఇప్పుడు కష్టాలైనా అంతే, కష్టాలు వచ్చినప్పుడు కూడా బయట నుంచి కష్టాలు రావు. కష్టాలు అనేటువంటివి లోపల సృష్టి చేసుకుంటున్నటువంటివి. ఇదే ఆధ్యాత్మికత అండి. ఆధ్యాత్మికతకు ఇది బేసిక్ రూట్. ఒకసారి ఆలోచన చేయండి. ఆధ్యాత్మికతకి ఇది బేసిక్ రూట్ ఏంటంటే, కష్టాలు కానీ సుఖాలు కానీ బయట లేవు. కష్టాలు సుఖాలు నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. బయట జరిగేటటువంటి సన్నివేశాలకు నీ యొక్క రియాక్షన్ ఏదైతే ఉందో ఆ రియాక్షనే నువ్వు కష్టాలుగా సుఖాలుగా భావిస్తున్నావు. ఒకసారి ఆలోచన చేయండి ఈ విషయాన్ని. మీరు కొంచెం డెప్త్ గా ఆలోచన, నేను అన్న మాటలు బాగా జ్ఞాపకం పెట్టుకొని, అంటే మీకు బయట కనిపించేటటువంటి సినారియోస్ ఏవో సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సుఖాలుగా కష్టాలుగా నువ్వు సృష్టించుకుంటున్నావు. నిజానికి అవి కష్టాలు కావు, అవి సుఖాలు కావు. అవి రెండూ కూడా కానేటువంటివి. కానీ దాన్ని నువ్వు చేసుకుంటున్నావు అలా. మీరు కనుక ఆలోచన చేసి, ఇప్పుడు ఒకటి తిట్టాడు అనుకుందాం, ఎవడో వచ్చి మనల్ని తిట్టాడు అనుకుందాం. తిట్టగానే మనం ఏమవుతున్నాం? ఏదో దుఃఖపడుతున్నాం. దుఃఖపడుతున్నాం అంటే ఏంటి? అది నువ్వు నీ లోపల దుఃఖపడుతున్నావు. వాడు తిట్టాడు కాబట్టి దుఃఖపడుతున్నావు. అవునా కదా? అంటే ఈ లోపల దుఃఖం అనేటువంటిది వస్తుంది. ఈ దుఃఖానికి కూడా కారణం ఏంటి? ఈ శరీరమే, ఈ ఎక్స్పీరియన్సే. అంటే బయట ఉండేటటువంటి సుఖానికి ఆనందానికి కారణము ఎక్స్పీరియన్సే, తర్వాత దుఃఖానికి కారణం ఎక్స్పీరియన్సే. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? మనం ఒక విచిత్రం చేస్తాం. ఇక్కడ మనం చేసేటటువంటి ఒక విచిత్రం ఏంటంటే, మనము దీన్ని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేయం. బయట ఉండేటటువంటి సంఘటనలు మార్చడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమవుతుందా? బయట ఉండేటటువంటి సంఘటనలు మార్చడానికి ప్రయత్నం చేసినంత కాలం మీరు ఆధ్యాత్మికత విద్యకు దూరం అవుతున్నట్టే. బయట ఉండేటటువంటి సంఘటనలు కాదు మొట్టమొదటి మనం మార్చవలసింది. ఇదిగో ఈ శరీరంలో ఉండేటటువంటి రియాక్షన్స్ గనక మార్చగలిగితే, అంటే మనల్ని మనం రిపేర్ చేసుకోగలిగితే, మన యొక్క మనస్సును, శరీరాన్ని, ఆత్మనండి, అప్పుడు మనకు ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది సులభం అవుతుంది. ఎందుకంటే మన జీవితాన్ని వృధా చేసేదంతా ఇంతే అండి. మీరు ఆలోచన చేయండి ఒకసారి. మన యొక్క జీవితంలో ఆనందం అనేటువంటి దాన్ని వెతుక్కోవడం కోసమే మన యొక్క జీవితాన్ని సగం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఆనందం వస్తుంది అనేటువంటి ఆశతో. మీరు ఆలోచన చేయండి ఒకసారి ఇది కూడా. అంటే అందుకే మనకు అనిబిసెంట్ ఒక మాట అంటుందండి, ప్రిపరేషన్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ నాట్ లివింగ్, ప్రిపరేషన్ ఫర్ లివింగ్ ఈజ్ నాట్ లైఫ్, ప్రిపరేషన్ ఫర్ లివింగ్ ఈజ్ నాట్ లైఫ్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ లివింగ్ ఈజ్ లైఫ్. అర్థమవుతుందా? ప్రిపరేషన్ ఫర్ లివింగ్ ఈజ్ నాట్ లైఫ్ అంటే ఏదో ముందు ఏదో వస్తుంది అని చెప్పేసి దానికోసం, అంటే రిజల్ట్ కోసం మనం చేసేటటువంటి ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని మనం లైఫ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాం, మనం అందరం చేసేటటువంటిది, మనము చదువుకుంటే ఏదో ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే సుఖంగా ఉండవచ్చు. ఆ సుఖం కోసం ఏంటి? ఎడ్యుకేషన్ ని కష్టపడతాం. అవునా కదా? ఎడ్యుకేషన్ కోసం కష్టపడతాం. అంటే మనం అంటే చదవడం కోసం కష్టపడతాం. ఎందుకు కష్టపడతాం అంటే జాబ్ వస్తుంది, అప్పుడు సుఖంగా ఉండవచ్చు అని. సరే, చదవడం అయిపోయింది, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చాక సుఖంగా ఉన్నారా? మళ్ళీ ఏదో పెళ్లి కావాలంటాడు, అంటే ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? ఉద్యోగంతో హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ ఏదో ఎక్స్ట్రా ఇన్కమ్ అంటాడు, ఏదో డబ్బుల ప్రాబ్లం అంటాడు, ఇంకా ఎక్కువ సంపాదించాలంటాడు, ఉంటే ఏదో ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాడు. ఏదో ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇంకో దానికి వెళ్తాడు. పెళ్లి అంటాడు, తర్వాత పిల్లలు అంటాడు. ఇలా మీరు చూస్తే గనక మనము ఏదో ముందు వచ్చేటటువంటి ఆనందం కోసం ఇప్పుడు ఉండేటటువంటి లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్నామా లేదా? మీరు జీవితంలో ఆలోచన చేసుకోండి. ముందు ఎప్పుడో ఆనందం వస్తుంది అనేటువంటి ఒక భావన మనకి, ఆ ఆనందం ఎప్పుడో, సుఖం ఎప్పుడో వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఉండేటటువంటి లైఫ్ నంతా కూడా వృధా చేసుకుంటున్నాం. అవునా కదా? ఆ సుఖం వస్తుందో లేదో అలా అని జీవితం 80 ఏళ్ళు గడిచిపోతాయి. 80 ఏళ్ళు మళ్ళీ వెనక్కి తిరుగుతుంటే అంతా దుఃఖమయం అంటారు. ఎప్పుడు అప్పుడప్పుడు సుఖాలు ఏవో వచ్చాయంటారు, ఏదో ఆనందంగా ఉన్నాం అంటారు, అయిపోయింది. 80 ఏళ్ళు 70 ఏళ్ళు గడిచిపోతాయి. ఇదా మనకు జీవితం అంటే. అందుకే అన్నారు ప్రిపరేషన్ ఫర్ లివింగ్ ఇస్ నాట్ లైఫ్. అంటే ఏదో జీవితంలో జరిగిపోతుంది, ప్రిపరేషన్ చేసుకుంటున్నాను దానికోసం అని కాదు. నువ్వు చేస్తున్న ప్రతి నిమిషం వాల్యుబుల్. నువ్వు ఉంటున్నటువంటి ప్రతి నిమిషం ఎంజాయ్ చేయాలి, ప్రతి నిమిషం ఆనందాన్ని అనుభవించాలి. ప్రతి నిమిషం అంటే అందుకే ఏమంటారంటే ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ హ్యాపీనెస్, నాట్ ద రిజల్ట్.
అంటే మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో ఉన్నారు అనుకోండి, మీకు చదవడమే ఆనందం అవ్వాలి, చదవడం ఆనందం అవ్వాలి తప్ప చదవడం కష్టం కావద్దు. అంతా మనకు ఎక్కడ మీట్ అవుతుంది మళ్ళీ ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మీట్ అవుతుంది. మీరు గమనించండి, మనం కూడా చెప్తాం ఇష్టపడి చదవండి, కష్టపడి చదవకండి, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. దీనికి మూలం ఎక్కడ ఉంది? మూల బీజాలు ఎక్కడ వేయొచ్చు? ఆధ్యాత్మికత వేయొచ్చు. ఆధ్యాత్మికత కనుక వాడికి వేస్తే ప్రతి ఒక్క విషయాన్ని ఆనందింప ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ అనే కాదు, ఆ ఎడ్యుకేషన్ అనే కాదు, మీరు ఏ విషయాన్ని తీసుకున్నా కానీ మన జీవితంలో హ్యాపీగా ఉండాలి అంటే ఈ ఆధ్యాత్మికతను కూడా నేర్చుకుంటే లైఫ్ ని ఎక్స్పీరియన్స్ అవుతారు. ఆ లైఫ్ ని మీరు ఒక్కొక్క నిమిషం కూడా ఆనందిస్తారు. వర్షం పడితే మీరు కంగారు పడు, వర్షం పడితే కూడా అందులో హాయిగా వెళ్ళి తడిచేటటువంటి స్థితి మీకు ఈ ఆధ్యాత్మికతలో ఉన్నప్పుడు కలుగుతుంది. అంటే ఇప్పుడు మీకు చూస్తే మీకు సైకాలజీ యొక్క రిజల్ట్ అయినా, పర్సనాలిటీ డెవలప్మెంట్ యొక్క రిజల్ట్ అయినా ఎక్కడ కలుస్తుంది అంటే ఆధ్యాత్మికతలో కలుస్తుందండి. ఏ విషయంలో అవైనా కానీ మనకు ఆధ్యాత్మికతలో అనేటువంటిది కలవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే మనకు డబ్బు సంపాదించడం ప్రధానమైనటువంటి గోల్ గా ఉంటే ఆ డబ్బు సంపాదించడం వల్ల సుఖంగా ఉంటామా? ఉండము. సమస్యలు ఉండవా? ఉంటాయి. కాబట్టి సమస్యలు ఉండకుండా ఉండాలంటే ఏంటి? విలాస జీవితాన్ని పొందిన తర్వాత కూడా చాలా మంది కష్టంగా ఉన్నారండి. మీకు అమెరికాలో చూస్తే మనం ఇప్పుడు ఏదైతే విలాసవంతమైనటువంటి జీవితం అని మనం కలలు కంటూ ఉంటాం, ఒక కామన్ అమెరికన్ సిటిజన్ గా ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే అందులో 60% మంది సైకిక్ ప్రాబ్లమ్స్ తో కష్టపడుతున్నారు. ఇంకో 20% మంది సైకిక్ సొమాటిక్ డిజార్డర్స్ తో బాధపడుతున్నారు. కొంతమంది ఒంటరితనంతో బాధపడుతున్నారు. చాలా వాళ్ళకు ఎందుకంటే దీన్ని మేనేజ్ చేసుకోవడం తెలియదు. బయట ఉండేటటువంటి వస్తువులు నీకు సుఖాన్ని అందించలేవు. నీ యొక్క పర్స్పెక్టివ్ అంటే దాన్ని చూసేటటువంటి విధానం, దాన్ని నువ్వు రిసీవ్ చేసుకునేటువంటి విధానాన్ని మార్చుకునేటువంటి శక్తిని మన ఈ ఆధ్యాత్మికత ఇస్తుంది. కాకపోతే ఇక్కడ మతంలో మనం చేసేటటువంటిది ఏంటో తెలుసా అండి? మతంలో మనం ఏం చేస్తాం అంటే ఒక కన్క్లూషన్, ఎందుకంటే చాలా కష్టాలను చూసేసి ఉంటాం మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, దీన్ని మెయింటైన్ చేసుకోవడం రాక మన ఆ కష్టాన్ని చూసి ఏమంటామంటే మనం ఒక డిసైడ్ చేసేస్తాం, జీవితం అనేటువంటిది కష్టాలమయమండి అంటే డిసైడ్ చేస్తాం. జీవితం అనేది కష్టాలమయమని ఎవరు చెప్పారు? జీవితం అనేది ఆనందంగా జీవించడానికి, నీకు దీన్ని మెయింటైన్ చేసుకోవడం రాక నువ్వు దాన్ని కష్టమైన చేసుకుంటున్నావు. అందుకే కర్మ సిద్ధాంతం నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకుంటున్నావు, వేరే ఎవరో వచ్చి చేయట్లేదు. నువ్వు చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవే నీ జీవితాన్ని నిర్మిస్తున్నావు. జీవితం అనేటువంటిది నువ్వు కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే ఈ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, కష్టాన్ని కూడా ఆనందంగా ఎంజాయ్ చేయగలుగుతాం. కష్టాలు రావాలండి, కష్టాలు లేకపోతే అసలు జీవితంలో ఛాలెంజింగ్ ఎక్కడ ఉంటుంది? ఆ కష్టాన్ని కూడా నువ్వు ఆనందంగా స్వీకరించాలి అంటే ఆధ్యాత్మికలో దుఃఖేషు అనుద్విగ్న మనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీ మునిరుచ్యతే అంటారు మన భగవద్గీతలో. దుఃఖమునందు కూడా వాడు సంతోషంగా స్వీకరించగలిగి రెండింటిని నిష్పక్షపాతంగా చూడగలిగినటువంటి వాడే గొప్పవాడు అని చెప్పేసి మనకు భగవద్గీత కూడా చెప్తుందండి. కానీ మనం ఎటువంటి స్థితికి వచ్చామంటే ఈ దుఃఖాలు, కష్టాలు, స్ట్రెస్ ఇవన్నీ కూడా వాటిని యాక్సెప్ట్ చేసేస్తాం. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? స్ట్రెస్ మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్, అంటే యాంగర్ అనేటువంటిది ఉంటుంది కాకపోతే దాన్ని మేనేజ్ చేయాలట, స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది దాన్ని మేనేజ్ చేయాలి. అసలు స్ట్రెస్ లేకుండా చేసుకునే విజ్ఞానాన్ని మనకు ఆధ్యాత్మికత అందిస్తూ ఉంటే స్ట్రెస్ ఉంటుంది ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతాం? స్ట్రెస్ మేనేజ్మెంట్ అవసరం లేదు, స్ట్రెస్ లేకుండా చేసుకునేటువంటి విద్యను మనకు ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది వస్తుందంటే, అంటే మన యొక్క దృక్కోణాన్ని మార్చుకుంటే మనకి సృష్టి అనేటువంటిది మారుతుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇవే కాదు, ఈ ఆధ్యాత్మికత వల్ల అనేకమైనటువంటి సమయం ఓకే ఆధ్యాత్మికత వల్ల ఏంటి అంటే మనకు మోరల్ వాల్యూస్ అనేటువంటివి చాలా డెవలప్ అవుతూ ఉంటాయండి. మీరు గమనిస్తే అంటే మనము ఏదో చేసే పనులన్నీ మారిపోవు. మీరు గమనించండి, ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళు మనం ఏమనుకుంటామంటే ఇక అన్ని వదిలిపెట్టేసి ఏదో అడవుల్లోకి వెళ్ళిపోయి అలా ఉండిపోతారు అనుకుంటాం. కానీ ఆధ్యాత్మికత ఉన్న వాళ్ళు అలా కాదు. ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళు కనుక మీరు గమనిస్తే, మీరు ఆలోచన చేస్తే ఆధ్యాత్మికతలో ఉన్నవాడు ఎప్పుడు చేసేటటువంటి పనులు చేస్తూ ఉంటాడండి, ఏమి మార్చడు. వాడి యొక్క జీవితం ఇప్పుడు ఆధ్యాత్మికతలో మార్కెట్ ఇంక ఏవైనా అన్ని జీవితాలలో అన్ని పనులన్నీ కూడా మార్చేయడం కుదరదు. అన్ని పనులు మార్చాడు. మీరు గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆధ్యాత్మికతకు ముందు అన్నం తిన్నాడు, ఇప్పుడు అన్నం తింటున్నాడు. ఏంటి తేడా? పర్సెప్షన్ లో తేడా వస్తుంది. అంటే అప్పుడు అన్నం తిన్నప్పుడు ఎలా తిన్నాడు అంటే ఏదో ఈ శరీరం నిలబడాలి కాబట్టి ఏదో తింటున్నాం అనేటువంటి దానిపైన కాన్షియస్ గా తింటలేదు, అంటే దానిపైన పూర్తి కాన్సన్ట్రేషన్ గా తింటలేదు. కాకపోతే ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్తిత అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఈ అన్న స్వరూపంలో ఉన్నటువంటిది కూడా భగవానుడే అనేటువంటి ఒక కాన్షియస్నెస్ తో, అంటే దాన్ని పరిపూర్ణమైనటువంటి కాన్షియస్నెస్ తో చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు ఆధ్యాత్మికతలో కూడా రెండు మార్గాలు, ఒకటి తపస్సు చేసి తన జ్ఞానం ద్వారా తెలుసుకునేటువంటి మార్గం ఒకటి, తర్వాత
మనం చేసేటటువంటి కర్మల్లో ఉండేటటువంటి పర్సెప్షన్. అంటే ఇప్పుడు వ్యవసాయదారు వ్యవసాయం చేస్తాడు, ఆ వ్యవసాయం చేసేటప్పుడు తన యొక్క పూర్తి కాన్సన్ట్రేషన్ తో చేస్తాడు. అది ఆధ్యాత్మికత. అంతే. నేను చెప్పాను ఆధ్యాత్మికత అనేటువంటి దాని డెఫినేషన్ లోనే చెప్పాను. అంటే దాని యొక్క పూర్తి ఆ బలాన్ని, పూర్తి యొక్క శక్తిని ఉపయోగించి చేసేటటువంటిది ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికత అని చెప్పేసి. అంటే ఇప్పుడు తపస్సు చేసేవాడి శక్తి ఎక్కువ ఉంటుందా, ఇలా కర్మలో ఉండేటటువంటి వాడి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుందా అంటే మనకు మహాభారతం సాక్ష్యం ఇస్తుంది. కర్మ చేసేటటువంటి వాడి యొక్క శక్తి ఎక్కువ ఉంటుంది తపస్సు చేసేవాడి కంటే కూడా. వాడు ఏ పని ఆ సమాజాన్ని, అంటే ఇప్పుడు అడవిలో ఉండేవాడి ఆధ్యాత్మికత కాదు, కాంటెంపరీగా అంటే ఇప్పుడు సమాజానికి ఏది అవసరమో అది చేసేవాడు ఆధ్యాత్మికతలో ఉన్నాడు అని చెప్తాం. మహాభారతంలో మనకు ఒక ఉదాహరణ వస్తుంది. కౌశికుడు ధర్మవ్యాధుడు ఒక కథ వస్తుంది. కౌశికుడు గొప్ప తపస్సు చేసిన వాడు. ధర్మవ్యాధుడు సామాన్యంగా ఆయన మాంసపు కొట్టు నడిపేవాడు. తన యొక్క ధర్మాన్ని తాను పాటిస్తూ తన పనిని తాను చేసేవాడు. ఇప్పుడు కౌశికుడు గొప్పవాడా, ధర్మవ్యాధుడు గొప్పవాడు అంటే మన మహాభారతం తీర్పు వస్తుంది. కౌశికుడు ఇంత తపస్సు చేసి ఉండవచ్చు, కానీ వాడి తపస్సు కాదు గొప్పది. ధర్మవ్యాధుడు తన యొక్క కర్మానుష్ఠానాన్ని తాను చాలా నిష్పక్షపాతంగా ఆధ్యాత్మికతతో, ఇన్బిల్ట్ గా ఆధ్యాత్మికత ఉంటుంది, ఆధ్యాత్మికతతో చేయడం వల్ల అది గొప్పది అని మనకు మహాభారతం అనేటువంటిది సాక్ష్యం. ఇది మనకు వేదంలో కూడా చెప్పారండి ఇదే విషయాన్ని. శృణ్వన్ తపహ వచః తపహ కర్మన్ తపహ అని చెప్పేసి మనకు ఉపనిషత్తులో మంత్రం వస్తుంది. అంటే వినడం తపస్సు. ఇప్పుడు నేను చెబుతున్నాను ఇది ఒక తపస్సు, నేను ఒక కాన్షియస్నెస్ తో కనుక చేస్తే ఇది ఒక తపస్సు అవుతుంది, ఇదే మనకు శక్తినిస్తుంది. తర్వాత నేను ఒక జాగ్రత్తగా వింటే అదొక తపస్సు. మనం అవన్నీ కూడా తపస్సుగానే, వచః తపహ అని మాట్లాడటం ఒక తపస్సు, కర్పన్ తప అని చేసే కర్మ ఒక తపస్సు. ఇలా వీటన్నిటిని కూడా తపస్సుగా మార్చు. అందుకే శంకరాచార్యుల వారు అంటారు, ఆత్మాత్మం గిరిజామతి పరిజన ప్రాణ శరీరం గృహం విషయతే విషయోపభోగ రచన నిద్రాసవాది స్థితి సంచారయో ప్రదక్షిణయో పదవిదో అని చెప్పేసి అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మాత్మ అంటే నువ్వే, ఈ శరీరం అనేటువంటి నేను కాదు, ఆత్మయే. నేను నడుస్తున్నాను అంటే అది ప్రదక్షిణ. నడుస్తున్నా అంటే నడుస్తున్నాను కాదు, ప్రతి ఒక్క చోట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్న నేను ఒక ప్రదక్షిణ చేస్తున్నాను అని చెప్పేసి. తర్వాత ఇలా మనకు ఆలోచన చేస్తే ప్రతి ఒక్క చోట కూడా నువ్వు చేసేటటువంటి కర్మనే ఆధ్యాత్మికతగా చేసేటటువంటిది మనకు కనిపిస్తూ ఉందండి. అయితే ఇక్కడ ఆధ్యాత్మికత వల్ల మన యొక్క దేశానికి వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏంటో తెలుసా అండి? వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు దేశం అంటే ఏంటండి? కొన్ని వ్యక్తుల యొక్క సమూహమే, అంతే కదండి. మనకు అందుకే అంటారు స్టేట్స్ ఆర్ నాట్ మేడ్ బై రాక్స్ అండ్ ట్రీస్ బట్ బై ద క్యారెక్టర్ ఆఫ్ పీపుల్ అంటారు. అంటే క్యారెక్టర్ అంటే ఆ ప్రజల యొక్క క్యారెక్టర్ ని బట్టి దేశం యొక్క అభివృద్ధి అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. మనం మొట్టమొదట మనం మూలంలోకి వెళ్ళకుండా, అంటే ఆ ఆధ్యాత్మికత ద్వారా మనం క్యారెక్టర్ ని బిల్డ్ చేయొచ్చు. మీరు ఆలోచన చేయండి, ఆధ్యాత్మికత ద్వారా ఉన్న వాళ్ళు చేసేటటువంటి తప్పులు ఎలా ఉంటాయి, మామూలుగా ఈ ఆధ్యాత్మికత విజ్ఞానం పైన అవగాహన లేనటువంటి వాళ్ళు చేసేటటువంటి తప్పులు ఎలా ఉంటాయి అనేటువంటి మీరు బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఆధ్యాత్మికత అంటే డివోషన్ ఇస్ డిఫరెంట్, ఆధ్యాత్మికత వేరు. ఆధ్యాత్మికతను దాన్ని ఎలా ఉందో అలా చూసేటటువంటి వారు ఆధ్యాత్మికతలో ఉన్నవారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళుతున్న వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికతలో ఉన్నవారని మనం చెప్పడానికి కుదరదు. దేవాలయాలకు వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికతలో ఉన్నవారని చెప్పడానికి కుదరదు. ఆధ్యాత్మికత ఉంటే యథార్థాన్ని యథార్థంగా చూసేటటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి ఆధ్యాత్మికత అని పేరు. కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటిది మనకు నిరాశావాదం నుంచి ఆశావాదంలోకి తీసుకుని వెళుతుంది. మనకు గొప్పడైనటువంటి ఇప్పుడు అందులో మన ఇంకొకటి ఆధ్యాత్మికతలు చాలా మంది చేస్తున్నటువంటి తప్పేంటారు, ఆధ్యాత్మికతలో వెళ్తే ఇక ధనాన్ని మొత్తం విడిచిపెడతారు. అలా చెప్పలేదండి. ఆధ్యాత్మికతలో ఉన్నవాడు ధనాన్ని సంపాదించకూడదు అనేటువంటి మాట అవాస్తవము. ధనాన్ని చక్కగా సంపాదించుకోవచ్చు. ఆధ్యాత్మికతలో ఉన్నవాడు నిజంగా చెప్పాలంటే ధనం సంపాదించమని మనకు వేదమే స్పష్టంగా చెబుతుంది. శతహస్త సమాహార సహస్ర హస్త సంకిర కృతస్థ కార్యస్య చేహస్పాతిం సమావహ అని చెప్పబడుతుంది. అంటే నువ్వు 100 చేతులతో సంపాదించు, ఎన్ని మార్గాలు వీలైతే అన్ని మార్గాల్లో సంపాదించు ధనాన్ని. తర్వాత సంపాదించిన ధనాన్ని నువ్వు ఊరికి నీకోసమే దాచిపెట్టుకోకు, నువ్వు కొంత సమాజ సేవకు ఉపయోగించు. సహస్ర హస్త సంఖ్య అంటే సహస్ర హస్తములు 1000 చేతులతో దానం చేయి, 100 హస్తములతో సంపాదన చెయ్యి, 1000 హస్తములతో దానం చెయ్యి అనేటువంటి గొప్పనైనటువంటి భావజాలాన్ని. అందుకే పూర్వం ఉన్నంత దానం ఇప్పుడు జరగటం లేదు. మీరు గమనించండి కావాలంటే, ఆధ్యాత్మికత భావజాలం ఉన్నప్పుడు జరిగినటువంటి దానాలు వేరు. అసలు మీరు అక్కడ గమనిస్తే ఆ దానం ఒక్కడు కూడా ఆకలితో ఉండకుండా ఉండడానికి ఎంత తీవ్ర ప్రయత్నం చేశారో ఆలోచన చేయండి. ఆకలితో ఉండడు, వాడు ధన విహీనుడిగా ఉండడు, కాస్త మినిమం అనేటువంటిది వస్తుంది. ఎలా వచ్చిందంటే అప్పుడు ఉండేటటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇంకొకరి దగ్గర 1 రూపాయి ఉంది, వాడికి ఇంకో 10 రూపాయలు ఇచ్చారు.
అలా దానం అనేటువంటి దాన్ని తీసుకుని వచ్చి ఆ దానం ద్వారా సమాజాన్ని నిలబెట్టినటువంటి జాతి మనకు భారత జాతి. ఒకరిని ఒకరు ప్రేమించడం నేర్పించి ఈ భారత జాతి అనేటువంటిది రుచం నో దేహి బ్రాహ్మణేషు రుచం రాజ సుకృతి రుచం విశ్వేషు శూద్రేషు మే దేవి రుచారుచం అంటే ఒకరిని ఒకరు ప్రేమిస్తూ మేము ముందు గాక అని చెప్పేసి ఇలా అనేకమైనటువంటి విషయాలు మనకు ప్రతిపాదన చేయడం అనేటువంటిది జరిగిందండి. సరే, దీన్ని ఒక సైంటిఫిక్ వేలో చెప్తాను కాబట్టి ఒక 2 నిమిషాలు తీసుకొని నేను ముగించేస్తాను. ఆధ్యాత్మికత సైంటిఫిక్ వేలో మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు ఇప్పుడు ఉండేటటువంటి విషయాలకి. అంటే మనందరికీ తెలుసు ఫిజిక్స్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అంటే మనం ఆధ్యాత్మికత అంటే ఏమన్నాము, ప్రతి ఒక్క దాంట్లో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి కాన్షియస్నెస్ అని చదువుతూ ఉంటాం. ఆత్మ అనేటువంటి పరమాత్మ అనేటువంటిది. దీన్ని ప్రూవ్ చేయడం కూడా జరిగిందండి. మీరు గమనిస్తే డెమోక్రటిక్ అనేటువంటి వాడు ఫిజిక్స్ కి మొట్టమొదటి ఆద్యుడు అని చెప్తారు. పరమాణు విజ్ఞానాన్ని మొట్టమొదటి ప్రతిపాదించినటువంటి వ్యక్తిగా చెప్తారు, గ్రీక్ ఫిలాసఫర్. కానీ అది కూడా మన దగ్గర నుంచి వచ్చింది. అది మనకు అందుకే నాకు అనిపిస్తుంది భారతదేశంలోనే ఏదైనా ఆది అంటే ప్రారంభం అవ్వాలి, ఏదైనా భారతదేశంలో అంతం అవ్వాలి, ఏ విజ్ఞానమైనా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు గమనిస్తే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇట్లాంటి విజ్ఞానాన్ని గమనిస్తే మళ్ళీ చివరికి వచ్చేసరికి ఆధ్యాత్మికతలో కలుస్తూ ఉన్నాయి. వాటి యొక్క గమ్యం అనేటువంటి ఇటువైపు కొనసాగుతుంది. ఇప్పుడు నేను ఒక ఫిజిక్స్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని విషయాలు. కానీ ఇప్పుడు ఒకసారి ఫిజిక్స్ ఎగ్జాంపుల్ గా, ఇంతకుముందు చెప్పని విషయాన్ని ఒకసారి ఫిజిక్స్ ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తాను. ఆధ్యాత్మికతలో మీరు గమనిస్తే మన కాన్షియస్నెస్ అంటాం. ఈ కాన్షియస్నెస్ మనం అంగీకరించడానికి అంత సిద్ధంగా లేము. కానీ మీరు గమనిస్తే ఫిజిక్స్ యొక్క రీచ్ ఎక్కడ ఉందంటే అక్కడే ఉందండి. మొట్టమొదట మనకు డెమోక్రటిస్ అనేటువంటి వాడు ప్రతిపాదన చేశాడు ఆ పరమాణు విజ్ఞానాన్ని అంటాం. కానీ అది కూడా మనకు వైశేషిక దర్శనం నుంచి, ఎందుకంటే ఆయన గ్రీక్ ఫిలాసఫర్. ఆ గ్రీక్ వ్యక్తి మనకు ఆయన యొక్క చరిత్రను కనుక గమనిస్తే ఆ ఫిలాసఫర్స్ ఆఫ్ గ్రీక్ అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన గమనిస్తే ఆయన ఇండియాకు చాలా తరచుగా వచ్చాడు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి అది కూడా మనకు ఇక్కడ వైశేషిక దర్శనంలో ఉండేటటువంటి దాన్ని ఆయన ప్రతిపాదన చేశాడు. దాని నుంచి డెవలప్ అయినటువంటిది మనకు పరమాణు విజ్ఞానం అంటారు. అంటే ఈ ప్రపంచం అంతా కూడా పరమాణువుల చేత నిర్మాణం జరిగింది అనేటువంటి దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అది మనకు నిల్స్ బోర్, స్క్రోడింగర్ ఇట్లాంటి వాళ్ళు, ఐన్స్టీన్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ప్రతిపాదన చేస్తూ వచ్చారు. 1920 వరకు కూడా ఇదే నిజమని నమ్మారండి. 1920లో ఒక గొప్పనైనటువంటి విషయాన్ని కనుక్కున్నారు. అంటే పరమాణువులు కాదు మనకి ఇక్కడ ప్రధాని, పరమాణువు కూడా విభాగం చేస్తే చాలా సూక్ష్మమైన అంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఏంటి అంటే యొక్క ప్రపంచం మొత్తం సృష్టింపబడడానికి బేసిక్ గా ఒకటి ఉంటుంది కదా. ఇంతవరకు పరమాణువు అనుకున్నాం, ఇక పరమాణువు కంటే కూడా ఇంకా సూక్ష్మమైనటువంటిది ఏదైనా ఉందా అని బాగా స్టడీ చేస్తే అప్పుడు వాళ్లకు దొరికినటువంటి ఆన్సర్ క్వాంటం. క్వాంటం అంటే అది మనము క్వాంటం అంటే మనకు తెలుసు, అది ఇన్ఫీరియర్ మోస్ట్, చాలా సూక్ష్మమైనటువంటి పదార్థము. ఇక దాని చేతనే ఈ ప్రపంచం అంతా కూడా నిర్మాణమైంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా క్వాంటం ఫినామినా, మన చుట్టూ కూడా ఇప్పుడు క్వాంటం ఫినామినా జరుగుతున్నట్టు. ఆ క్వాంటం అనేటువంటి దానికి మళ్ళీ దాని డెప్త్ లోకి ఫిజిక్స్ లోకి వెళ్ళను, కొంతవరకు మాత్రమే ఒక మనకు అర్థమయ్యేంత వరకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే చెప్తాను. అయితే క్వాంటం ఏదైతే ఉందో ఆ క్వాంటం ని కనుక్కున్నాడు. అది మొత్తం ఈ ప్రపంచానికి మొత్తం బేసిక్ బిల్డింగ్. ఎందుకు అలా చెప్పారు అంటే క్వాంటం ని మీరు ఇంకా బాగా అవునండి, క్వాంటమ్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, రైట్. క్వాంటం అనేటువంటిది ఏదైతే ఉందో క్వాంటం అనేటువంటిది ఇంకా నువ్వు విభాగం చేయడానికి ప్రయత్నం చేస్తే అది మనకు అదేమైపోతుందంటే నాన్ ఎగ్జిస్టెంట్ లోకి వెళ్ళిపోతుందండి. క్వాంటం ఫినామినా జరగాలంటే అది నాన్ ఎగ్జిస్టెన్స్ అయిపోతుంది. అంటే మనకు అర్థం ఏంటంటే సృష్టి యొక్క మూలం ఎక్కడ ఉంది కనుక్కోవడానికి ఇది. అయితే నాన్ ఎగ్జిస్టెంట్ దాని అర్థం ఏంటి, ఎగ్జిస్టెన్స్ టు నాన్ ఎగ్జిస్టెన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది, నాన్ ఎగ్జిస్టెన్స్ టు ఎగ్జిస్టెన్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఎగ్జిస్టెన్స్ అనేటువంటి చాలా ప్రధానంగా ఉంది. అంటే ఇది ఇలా మళ్ళీ మ్యాథమెటికల్ మోడల్ ఉంటుంది, AAA అంటాం, AAA థియరీ అంటాం మనం, అది కూడా తెలుసు క్వాంటమ్ థియరీకి సంబంధించినటువంటిది. అంటే ఇప్పుడు ఉండేటటువంటి మ్యాథమెటికల్ మోడల్ అనేటువంటిది మనకి క్వాంటమ్ థియరీగా కన్వర్ట్ అంటే మెటాఫిజికల్ లెవెల్ నుంచి మనకు మెటీరియల్ లెవెల్ కి వచ్చింది. మ్యాథమెటిక్స్ అనేటువంటి మెటాఫిజికల్ లెవెల్ నుంచి మెటీరియల్ వరల్డ్ గా కన్వర్ట్ అయింది. అంతే కదండి, మనకు ఆ మ్యాథమెటికల్ గా ఇది సపోర్ట్ చేస్తుంది. కానీ మీరు ఒకసారి ఆలోచన చేయండి, మ్యాథమెటికల్ టు మెటీరియల్ గా కన్వర్ట్ అవ్వడానికి ఎలా కన్వర్ట్ అవుతుంది, అది ఎలా సాధ్యం అవుతుంది అని దాని మీద పరిశోధన చేశారండి. కోపెన్ హ్యాగర్ అని చెప్పేసి ఒక ఫిజిసిస్ట్, ఆయన కూడా ఒక భౌతిక శాస్త్రవేత్త. ఆయన ఈ క్వాంటమ్ ఫిజిక్స్ మీద పరిశోధన చేసి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే
ఇది గనక ఈ ఫినామినా జరగాలి అంటే ఖచ్చితంగా మనకు ఒక కాన్షియస్ అబ్జర్వర్ అనేటువంటి వాడు ఉండాలి. కాన్షియస్ అబ్జర్వర్ అనేటువంటి వాడు, ఆ పదాన్ని వాడాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పదం ఏదైతే ఉందో ఇదే పదాన్ని వాడు, కాన్షియస్ అబ్జర్వర్ అనేటువంటి ఉండాలి. మ్యాథమెటికల్ మోడల్ నుంచి మెటీరియల్ వరల్డ్ గా మారడానికి దానికి కాన్షియస్ అబ్జర్వర్ అనేటువంటి వాడు ఉండాలి అని చెప్పేసి, కాన్షియస్ అబ్జర్వర్ ఉండాలి అని చెప్పేసి ఈ పదాన్ని వాడాడు ఆయన. అయితే ఈ కాన్షియస్ అనేటువంటి పదాన్ని కూడా మనకు అద్వైతం వాడుతుందండి. మీరు ఆలోచిస్తే ఇక్కడ రెండు పదాలు వచ్చాయి మనకు, చూడండి. ఎగ్జిస్టెన్స్ ఒకటి, తర్వాత వచ్చేసరికి కాన్షియస్నెస్ ఒకటి. ఈ రెండు పదాలు కూడా మనకు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదన చేస్తుంది. ఆధ్యాత్మికతలో ప్రధాన సిద్ధాంతంగా చెప్పేటటువంటిది. అద్వైత సిద్ధాంతంలో ఏం ప్రతిపాదన చేస్తున్నాం? అస్థి, భాతి, ప్రియం, ఇవి మనకు మూలాలని చెప్తున్నాం. అస్థి, భాతి, ప్రియం. అస్థి అంటే ఉన్నది, ఎగ్జిస్టెన్స్. భాతి, ప్రకాశము, కాన్షియస్నెస్. అంటే ఇలా ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఈ రెండు మనకు ఉండేటటువంటి ప్రపంచం నిర్మాణం అవ్వడానికి కారణము అనేటువంటిది అన్నారు. దీన్ని దాదాపుగా 58% మంది, అంటే అప్పుడు ఉండేటటువంటి వాళ్ళు ఒక 60% వేసుకుంటే అటు ఇటుగా 60% మంది యాక్సెప్ట్ చేశారు. తర్వాత 20% మంది వేరే ఇంకో సిద్ధాంతం ఉంది, ఏంటంటే టైం ని బట్టి డిస్క్రీట్ గా ఈ ప్రపంచం అనేటువంటిది విభాగం జరుగుతూ ఉంది అనేటువంటి సిద్ధాంతాన్ని ఒక 20% మంది అంగీకరించారు. అంటే ఇప్పుడు మన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో, అంటే ఇప్పుడు ఒక చాలా ఇన్ఫినిటేసిమల్ టైంలో కూడా మన ప్రపంచం అనేటువంటిది రెండుగా విభాగం చేయబడుతుంది. ఒకవేళ ఈ సిద్ధాంతం కాన్షియస్ అబ్జర్వర్ అనేటువంటి సిద్ధాంతాన్ని కనుక మనం తప్పు అని చెప్పాలంటే, అంటే ఈ సిద్ధాంతాన్ని మనం తప్పు అని చెప్పాలి అంటే వాళ్ళకి ఏం కావాలంటే మెటీరియలిస్టిక్ గా కావాలి. మెటీరియలిస్టిక్ గా మనకు ఉన్నది ఏంటి? టైం. ఆ టైం ప్రకారం ఈ ప్రపంచం అంతా కూడా రెండుగా విభాగం అవుతూ ఉంటుంది ఇన్ఫీరియరిటేసిమల్ టైంలో కూడా. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు 1/1000 సెకండ్స్ లో మీరు రెండుగా మారుతున్నాను, ఆ రెండు వాడు నశిస్తున్నాను, నేను ఉంటున్నాను. అర్థమవుతుందో సిద్ధాంతం? అది అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్క సెకండ్ లో ఇంకా చాలా చిన్న ఇన్ఫినిటేసిమల్ టైంలో కూడా మనం మారుతున్నాం, రెండుగా విభాగం చేయబడుతున్న ప్రపంచం అంతా, నేను ఒక్కనే కాదు. ఇది సిద్ధాంతం. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఒకవేళ కాన్షియస్ అబ్జర్వర్ కనుక మనం యాక్సెప్ట్ చేయబడదు, ఒక సిద్ధాంతం ఉంది. దాన్ని మనం ఎప్పుడైనా ఇంకా సమయం ఉన్నప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం అంటే ఇది కాన్షియస్నెస్ అనేటువంటిది మనకు ప్రతిపాదన చేసినటువంటిది. మనకు ఆ కాన్షియస్నెస్ ఏదైతుందో ఆధ్యాత్మికత అనేది ప్రధానమైనటువంటి మూలం. అంటే మనకి ప్రపంచంలో ఉండేటటువంటి పరమాణువు పని చేయడానికైనా, గ్రహాలు పని చేయడానికైనా, శరీరం పని చేయడానికైనా, వాటన్నిటికీ కూడా ఆ కాన్షియస్నెస్ అనేటువంటిది, అంటే మనకు ఒక మాట ఉపనిషత్తులో మనం ఒక పదాన్ని వాడుతుంటాం. అంటే చెట్టు ముందా, విత్తు ముందా, గుడ్డు ముందా, ఇవన్నీ ఏది ముందు అని వాడుతూ ఉంటాం. మనకు ఉపనిషత్తు దానికి సమాధానం చెప్పిందండి. ఉపనిషత్తు సమాధానం చెప్పింది, చెట్టు ఉందా, విత్తు ముందు అంటే చెట్టు ముందు కాదు, విత్తు ముందు కాదు. ఆ రెండిట్లలో విత్తనం చెట్టుగా మారేటటువంటి కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ముందు. చెట్టులో నుంచి విత్తనం పుట్టించేటటువంటి కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది ముందు అని చెప్పారండి. అంటే ఆ కాన్షియస్నెస్ అనే పదాన్ని మనకు వాడింది మనకు ఉపనిషత్తు. కాబట్టి దాన్ని భాతి అన్నాం. భాతి అంటే ప్రకాశము, ఆ కాన్షియస్నెస్ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. ఇలా మనకు ఆధ్యాత్మికతకు కూడా, అంటే సైన్స్ డెవలప్, అంటే మనకు అందుకే అంటారు అల్ట్రా మోటర్ మీటింగ్ పాయింట్ ఆఫ్ అల్ట్రా మోటర్ ఫిజిక్స్ ఈస్ దేర్ ఇన్ ఉపనిషత్ ఫిలాసఫీ అని చెప్పేసి మనకు అనడం కూడా జరుగుతుంది. అంటే ఫిజిక్స్ మొత్తం డెవలప్ అయిన తర్వాత ఎక్కడ కలుస్తుంది అంటే మన ఈస్టర్న్ ఫిలాసఫీలో కలుస్తుంది అని చెప్పేసి కూడా మనకు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మనము క్వాంటమ్ ఫిజిక్స్ ఇన్ నాన్ డ్యుయాలిటీ, క్వాంటమ్ ఫిజిక్స్ నాన్ డ్యుయాలిటీ అనేటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో కూడా ఈ విషయాన్ని అన్నింటినీ కూడా ప్రతిపాదన చేశారు. వాటిని చదివితే కూడా మనకు చాలా అర్థం అవుతుంది. అంటే ఏ విధంగా ఫిజిక్స్ అనేటువంటిది స్లోగా రీచ్ అవుతుంది, చాలా డిస్కషన్స్ తర్వాత ఎలా రీచ్ అవుతుంది, మన ఆధ్యాత్మికతలో కలుస్తుంది అనేటువంటి విషయం కూడా మనకు సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇలాంటి సమాజ శ్రేయస్సు కోసమైనా, దేశ అభ్యున్నతి కోసమైనా మనం ఈ ఆధ్యాత్మికతను కనుక ప్రచారం చేసుకోగలిగితే, అలాని మనము సైన్స్ ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదండి. మనకు అదే విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేదో ఉభయగం సహా అవిద్యాయ మృత్యుం తీర్థం విద్యాయ అమృతం అశ్నుతే అని చెప్పేసి ఉపనిషత్తు చెప్తుంది. ఎప్పుడూ కూడా విద్య అంటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని, అవిద్య అంటే ఇప్పుడు ఉండేటటువంటి సైంటిఫిక్ విజ్ఞానాన్ని రెండూ కూడా ఒకదానితో ఒకటి కలిసి నడవాలి. అప్పుడు మాత్రమే గొప్పనైనటువంటి దేశం అనేటువంటి, గొప్పనైనటువంటి ప్రపంచం వైపు వెళుతుంది. ఒక్క సైన్స్ మీద ఫోకస్ పెట్టినా మనకు ప్రాబ్లమే, ఒక్క స్పిరిచువాలిటీ మీద ఫోకస్ పెట్టినా ప్రాబ్లమే. ప్రపంచం ప్రాబ్లం ఇప్పుడు జరుగుతుంది అదే అండి. మనం ఒక్క సైన్స్ మీద మనకు ఏదో తెలిసిపోయింది అనుకుంటాం, ప్రకృతి మన బానిస అనుకుంటాం, ప్రకృతి నిర్జీవం అనుకుంటాం. ఆధ్యాత్మికతలో ప్రకృతి సజీవం. ప్రకృతి సజీవంగా భావించినప్పుడు అప్పుడు నువ్వు దాన్ని పూజ చేస్తావు. అందుకే మనకు యజ్ఞంలో ఒక ఎండిన కర్రలను మాత్రమే తీసుకొచ్చి యజ్ఞం చేయాలి. పచ్చి కట్టను తీసుకొచ్చి దాన్ని ప్రాయశ్చిత్త హోమం చేయాలి. రావి చెట్టు ఒకటి పచ్చి కట్ట తీసుకొస్తారు యజ్ఞం చేసేటప్పుడు. అంటే నేను చెప్పేది వేద యజ్ఞంలో గురించి.
అప్పుడు ఆ చెట్టు కోసం ప్రాయశ్చిత్త హోమం చేస్తారు. ఒక దగ్గర ఇంటి కోసం ఒక చెట్టును నరికితే ఆ చెట్టు స్థానం అంటే ఆ చెట్టు వేరే స్థానంలో 10 చెట్లను నాటాలి. ఇలా ప్రకృతిని రక్షించుకుంటూ ఉండేటటువంటి దాంట్లో ఉండేటటువంటి జీవ పదార్థాన్ని చూసాం. లేవగానే భూమాతకు నమస్కరిస్తుంది. ఆ జీవ పదార్థాన్ని చూసాం. అంటే సైన్స్ దృష్టిలో ఇది నిర్జీవము, ఆధ్యాత్మిక దృష్టిలో జీవము. జీవము ఉన్నదని నమ్మింది నాగరికత, నిర్జీవం అని నమ్మి దాన్ని నాశనం చేస్తుంది నాగరికత. మీరు ఆలోచించుకుందరు గాక. మన పొల్యూషన్ ఎంత చేస్తున్నామో తెలుసు. నిర్జీవం అనుకోవడం వల్ల చేస్తున్నాం. అది సజీవం అనుకుంటే చేయగలమా? కాబట్టి ఆ ఆధ్యాత్మిక విధ ఆత్మవత్ సర్వభూతాన్ని, తన వలనే అన్ని జీవులను చూసేటటువంటి గొప్పనైనటువంటి సంస్కృతికి వారసులమైనందుకు మనం చాలా గర్వపడుతూ ఆ ఆధ్యాత్మిక విద్యను తర్వాతి తరాలకు ఒక సిలబస్ లో భాగంగా అందిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. ఏదైనా కానీ సిలబస్ లో లేదనుకోండి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సిలబస్ లో ఉంటే ఖచ్చితంగా మార్కుల కోసమే నేర్చుకుంటారు. అలా ఏదైనా ప్రయత్నం చేయగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేద్దుము గాక అని సంకల్పం చేస్తూ మనకు స్వస్తి స్వస్తి స్వస్తి. చాలా ధన్యవాదాలండి. గొప్పడైనటువంటి అవకాశం ఇచ్చినందుకు. చాలా రోజులవుతుంది స్పీచెస్ చెప్పక. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి రావడం వల్ల నేను చాలా రోజుల నుంచి చెప్పట్లేను. ఈ విషయం చెప్పుకోవడం, పంచుకోవడం, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, తర్వాత కోఆర్డినేటర్స్ కి, ఆకుల వెంకటేశ్వరరావు గారికి, ఇన్ఛార్జ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలను తెలియజేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఎక్సలెంట్ మనోజ్, వండర్ఫుల్, సూపర్. అందుకనే ఈ యొక్క ప్రోగ్రామ్ ఐ థింక్ ఈ రోజు నుంచి మనం క్లోజ్ చేస్తున్నాము. మళ్ళీ రేపు మనం స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ రేపు లాస్ట్ ఫైనల్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే, అది బెస్ట్ అండి. అందరికీ నమస్తే. ఈ రకంగా ప్రతిరోజు మోటివేట్ చేయండి, అందరు తీసుకురండి. మంచి మంచి టాపిక్స్తో ప్రతిరోజు ముందుకు వస్తాం. గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ.